ఈరోజు మనం డే నుంచి బయలుదేరాము లదాఖ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఈరోజు మన స్టాప్ వచ్చేసి హాన్డే. సో హాన్డేకి వెళ్ళిపోయి అక్కడ నైట్ స్టే చేస్తున్నాం అన్నమాట. ఈరోజు మనకు ఒక 950 వినిస్తుంది హాన్డే. సో మీకు తెలిసి కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యింది అనమాట. పెద్ద ముందుకు చెప్పేసి 50 కిలోమీటర్స్ కదా ఈవినింగ్ వరకు వెళ్ళిపోసాము. 11కి స్టార్ట్ అయింది ఉంటుంది. ఇక్కడ నుంచి ఎప్సీ అనే ప్లేస్కి పోయి ఆపోజిట్ ప్లేస్ నుంచి హాన్డేకి రీతుంటుంది అనమాట మనకి. సో అది రోజు ఫాలో అవుతున్నాం. సో ఇప్పుడు బయటకు పోతే మనం మనాలి వెళ్ళిపోతాం. సో స్టేట్ పోతే నోమా చినాకాంగ్ హాన్డే. ఇది కొత్తగా మనం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు. డిస్ట్రిక్ట్ లదాఖ్ ఈ రూట్లో అసలు రాలేదు, ఫస్ట్ టైం ఇది. వీటిలో టవల్ మర్చిపోయిన టవల్ లేదు. వచ్చి స్నానం చేసిన కాబట్టి వచ్చి సిద్ధం హోదాలు ఇస్తే తీసుకుంటా ఉన్నాం. గవర్నమెంట్ వేయకపోవచ్చు ముందర. రోడ్ అయితే ఇప్పటి వరకు చాలా బాగుండేది. మస్తు నీట్గా మెయింటైన్ చేస్తారు రోడ్డు. ఈ ప్లేస్కి అంటే నాకు కొత్త, చాలా మంచిగా ఉంది రోడ్లు అయితే నీట్గా. నోమా 66, లోమా 87, సోమరిది 106. సోమరిది కూడా ఒక లేక్ అనమాట. చాలా బాగుంటుంది, ప్యాంగాంగ్ లేక్ లాగానే. సో నేను ప్యాంగాంగ్ లేక్ ఈసారి పోవట్లేదు అనమాట. చూడని ప్లేస్ చూద్దామని ఇటు వచ్చేస్తుంది. హాన్డే పోలేదు. నైస్ లొకేషన్. కొండెక్కి మన దిగుతుంది. విల్ ఐదర్ ఫైండ్ ఎ వే ఆర్ మేక్ వన్ అంట. Very slowly to make the right joyfully అంట. బర్లీ గ్రో రొటేషన్స్. దిగుతుంది కిందకి. ఫీల్ ద కర్స్, డోంట్ హగ్ దెమ్. కర్రలను ఫీల్ కావాలంట, హగ్ చేసుకోవద్దంట. మారిపోయింది. ఎర్ర కొండలవు, రెడ్డి అమ్మటావు, ఈ మధ్యలో తెల్లవు. గంటకి మారిపోతుంది లొకేషన్. ప్రధానంగా రాళ్ళు రప్పలు అంత బండలు పనులు ఉన్నాయి. మొత్తం దిబ్బ ఎర్ర కొండలు. మనం ఇది హాన్డే పోతుంటే ప్లేస్ అనమాట. ఎట్లా మారిపోయినాయి చూడండి కొండలు సడన్గా. ఇటు రాగానే రెడ్డిగా ఎర్రగా, ఇటు ఏం జరిగిన నల్లగా ఉన్నాయి. ఇటు మళ్ళీ ఏదో ఒక రకమైన కలర్స్. ఎన్ని వెరైటీస్.
ఈ మధ్యలో రూట్లో అయితే మంచి మనకి నియమాన్ని పెట్రోల్ బంక్ ఉంటుంది, ఇలాంటి లే ఈ రెండు ప్లేసెస్ అన్నమాట పెట్రోల్ బంక్కి. ఈ పెట్రోల్ బంక్ కూడా 7:30 క్లోజ్ అయిపోతుందంట, అవి చూసుకోవాలి. 7 లోపు నియమాకు రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. పెట్రోల్ బంక్ हाँ फुल करो फिर बीच में नहीं होता ना. ఇదే లాస్ట్ పెట్రోల్ బంక్ అనమాట మనకి ఇక్కడ. अबे अबे ये बाहर आ गया. आपको मिला मालूम चला? कितना हुआ? हाँ 492. वो आगे कर इतना. $492. हाँ बजी चलना है. अरे ఈ వీడియో అని మొత్తం గడ్డి, మధ్యలో చిన్న కాలువ, అక్కడో కాలువ అక్కడో కాలువ, అటు ఓ క్యాంపులు ఉన్నాయి కొండల మధ్యలో. బాబా ఏం గ్రీన్ మధ్యలో, టెంట్ వేసుకొని అలా ఉండిపోవచ్చు కొన్ని రోజులు. ఆర్మీ వాళ్ళ బండి వస్తుంది. మీ అమ్మ ఇదేమో ఎర్ర మట్టి, ఏదో జాజు కలర్లకే ఉంది. ఈ సైడ్ వ్యూ మాత్రం పిచ్చెక్కిస్తుంది. సో ఇక్కడ దిగితే పోతాయంట, లెఫ్ట్ పోతే హాన్లే. సో ఉండంగా 103 కిలోమీటర్స్ ఉంది, హాన్లే 35 చూపిస్తుంది. భయం. సింగిల్ రోడ్ అవుతుంది, ఇంకొక డబల్ రోడ్ ఉంది, నిన్న వరకు డబల్ రోడ్ ఉంది. కొండ వల్ల రోడ్డు చూడండి ఎట్లా వేసారు, ఇటు చూసిన మనిషి ఉండడు. ఏ చెట్లు బాగుంది, వెరైటీగా ఇక్కడ పెరిగే చెట్లు, ఏం చెట్లు తెలియదు మనకు కూడా. బాగుంది గుబురు లుక్ వైజ్ చూసుకుంటే. సించాన్ జగన్ ఇలా ఎదురబడుకుంటే ఒక రకమైన మజా. पंचर हो गया. अरे हाँ तो ఇదేదో కమల్లా పెట్టేసి సేమ్ ఇంటూ ప్లాస్టిక్ అంట. ఓకే వైల్డ్ లైఫ్ ఏరియా ఉంటుంది, వైల్డ్ లైఫ్ ఏరియా కమాండ్ బలి పెట్టారు అసలు. అరే అవి స్టార్స్ కనిపిస్తాయి కదా, అందుకోసమే నా కమాండ్లు పెట్టారు అనమాట. ఏమైనా రాశులు అవి ఉంటాయి కదా, చుక్కలను పెట్టి మూసి రాశి అవి చెప్తారుగా, ఆ డిజైన్ వేసేది అన్నీగా కనిపిస్తాయండి పెళ్ళి కారు. ఈరోజు స్టార్ గీజింగ్ బాగా అవుతుంది, రిపేర్ లారీలు అవుతున్నాయి. హాన్లోకి వచ్చేసినాం మనం, ఇదే హాన్లే. సో అరగల రెండు फोटीला 55, फोटीला रॉन्ग, लोमा रूम्स नहीं है.
स्टे नहीं है क्या इधर? स्टे है? स्टे है? ऐसा है? अच्छा देख सकते हो जाके? जी थैंक यू. వేరేళ్ళు మనం తీసుకున్న హోమ్ స్టే మంచి లొకేషన్ ఉంది. అబ్బా మౌంటైన్స్ ఉంది, ఇంకా సన్లైట్ ఇంకా పోలే, చుట్టూ మౌంటైన్స్. ఇక్కడ అన్ని హోమ్ స్టేస్ ఉన్నాయి. ఈ పైన ఉంది కదా కొండ, దాని మీద మన అబ్జర్వేటరీ ఉందన్నమాట, టెలిస్కోప్, ఇస్రో వాళ్ళ టెలిస్కోప్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి వాళ్ళు నక్షత్రాలను వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తారు. సో ఈరోజు స్కై క్లియర్గానే ఉంది, కొంచెం మబ్బులు ఉన్నాయి. చూద్దాం, నైట్ చుక్కలు చూపిస్తాం. అంటే చుక్కలు చూడడానికి వస్తారు ఇది జనరల్గా. స్టార్ గేజింగ్ అంటారు అనమాట. సో మిల్కీ వే అంతా కనిపిస్తామంట. అది మన సోలార్ గెలాక్సీ అంటారు కదా, సో పాలపుంత మిల్కీ వే గెలాక్సీ, అదంతా చూద్దాం మనం ఈరోజు. ట్రై చేస్తా, కనబడితే తెలియదు కానీ ట్రై అయితే చేద్దాం.